హాయ్ అండి. మాకైతే స్కూల్లో మా కన్నయ్యకైతే బాలామృతం ప్యాకెట్ అయితే ఇచ్చారు. సో ఇది నార్మల్గా పెడితే వాడైతే అస్సలు తినడు. సో ఇదైతే పిల్లలకి చాలా బలం కాబట్టి ఎట్లా నేను వేసి పెట్టాలని నేనైతే దీంతో అయితే కేక్ అయితే ప్రిపేర్ చేశాను. సో అది ఎలా చేశాను, అది ఎలా వచ్చింది అనేది ఫుల్ వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇది మీకైతే చాలా యూస్ఫుల్ వీడియో అనే చెప్పొచ్చు. చిన్నపిల్లలకైతే ఈ బాలామృతం ప్యాకెట్ అయితే అంగన్వాడీ కేంద్రంలోనైతే ఇస్తారు. ఈ బాలామృతం ప్యాకెట్ని ఓపెన్ చేసిన తర్వాత నెలనే వాడాలండి చిన్నపిల్లలకి కంపల్సరీ. సో ఇదైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఒక కప్పు పిండి తీసుకున్నాను, బాలామృతం పిండిని ఒక కప్పు తీసుకున్నాను. ఒక కప్పుకి పావు కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. అండ్ పావు కప్పు షుగర్ కూడా వేసుకోవాలి. పావు కప్పు ఎందుకు వేస్తున్నానంటే ఆల్రెడీ బాలామృతంలో షుగర్ ఉంటుంది కాబట్టి పావు కప్పు వేసుకోవాలి. తర్వాత దీన్ని అంతా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఇలా చూపిస్తున్నాను, ఇలా అంటే సరిపోతుంది. ఇలా మెత్తగా పట్టుకున్న తర్వాత ఇది మంచిగా ఫ్లఫీగా మంచిగా కేక్ రావాలంటే దీన్ని జల్లించుకోవాలి. దీన్ని ఇలా మంచిగా జల్లించుకోవాలి. ఉండలు ఏమీ లేకుండా నీట్గా వస్తుంది. ఆ మిగిలిన డస్ట్ పడేసేయాలి. పావు కప్పు మనం ఏ కప్పుతో అయితే మెజర్ తీసుకుంటున్నామో అదే కప్పుతో పావు కప్పు ఆయిల్ కూడా వేసుకోవాలి. నార్మల్ ఆయిల్ అండి, కాచి చల్లార్చిన అట్లాంటిది అయితే ఏమి లేదు. ఒక పావు స్పూను ఈనో పౌడర్ ఉంటుంది కదండి, అది వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఈనో పౌడర్ లేకుంటే బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. అండ్ చిటికెడు వంట సోడా కూడా వేసుకోవాలి. నేనైతే ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ హార్లిక్స్ పౌడర్ కూడా వేసాను. దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే వెన్నెలా ఎసెన్స్ అట్లా అవైతే ఏమి యూజ్ చేయట్లేదు, అందుకనే హార్లిక్స్ అయితే వేసాను కొంచెం టేస్ట్ కోసం. సో దీనిని అయితే మంచిగా ఫస్ట్ మిక్స్ చేయాలి. ఇలా విస్కర్తో అయితే మంచిగా నీట్గా అవుతుంది. మనం ఏ కప్తో అయితే మెజర్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ తీసుకొని ఇలా కొన్ని వాటర్ వేస్తూ ఉండలు లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి. 1 కప్పు పిండికైతే 1 కప్పు వాటర్ కంపల్సరీ అవి సరిపోతాయండి. ఈ కొలతనైతే మీరు పాటించండి. కేక్ అయితే చాలా ఫ్లఫీగా చాలా సూపర్గా వస్తుంది. అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. నేనైతే ఎప్పుడైనా దీన్ని అయితే వేస్ట్ చేయనండి, ఇలా ఏదో ఒకటి అయితే చేసి పెడతాను. ఇంకా బాలామృతంతో నేనేం వెరైటీస్ చేస్తాను కావాలంటే మీరు అడగండి, నేను అవి కూడా వీడియో తీసి అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ చూడండి ఇలా ఉండాలి థిక్గా. 1 కప్కి అయితే 1 కప్పు కరెక్ట్గా సరిపోతుంది. అండ్ ఒక బౌల్ తీసుకొని దానికి కొంచెం నెయ్యి అయినా బటర్ అయినా ఆయిల్ అయినా మీ ఇష్టం మంచిగా రాసుకోవాలి. ఇలా రాసిన తర్వాత దాంట్లో కొంచెం పొడిపిండి వేసుకొని ఇలా డస్టింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే కేక్ తీసేటప్పుడు మనకు విరిగిపోకుండా నీట్గా తొందరగా ఊడొస్తుంది అన్నమాట. సో పిండిని అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం ఎంత మిక్స్ చేస్తే అంత మంచిగా వస్తుంది, అంత ఫ్లఫీగా వస్తుంది కేక్. సో ఇందాక తీసుకున్నాం కదా పిండిని అయితే దీంట్లో షిఫ్ట్ చేసుకొని ఇట్లా ట్యాప్ చేయాలి ఒక 2-3 టైమ్స్. ఇలా కొట్టడం వల్ల ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే అవి అయితే పోతాయి. సో ఫస్ట్ అయితే దీన్ని ప్రీహీట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మూత పెట్టి ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న పిండి బౌల్ అయితే దాంట్లో పెట్టేయాలి. ఒక గిన్నె బోర్లేయాలి కింద, దానిపైన అది పెట్టాలి. నేనైతే దీన్ని విజిల్ తీసేసాను ప్రెషర్ కుక్కర్ది. అండ్ రబ్బర్ ఉంటుంది కదా, రబ్బర్ కూడా తీసేసాను. అండ్ ఒక 30 నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లోనే ఒక 30 మినిట్స్ అయితే మంచిగా కుక్ అవ్వనివ్వాలి. అలా కుక్ అయిన తర్వాత కూల్ కేక్ చేస్తున్నాం కాబట్టి ఇలా షుగర్ సిరప్ ఉంటుంది కదా, అదైతే వేసుకోవాలి. షుగర్ సిరప్ అంటే కొంచెం షుగర్ అండ్ వాటర్ వేసి దానిని కొంచెం హీట్ చేస్తే అది మెల్ట్ అయిపోతుంది అంతే. పానకం ఏం రావాల్సిన అవసరం లేదు.
జస్ట్ అది మెల్ట్ కావాలి. మెల్ట్ అయిన తర్వాత ఆ షుగర్ సిరప్ని కేక్ పైన పోసుకోవాలి. చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా తీసిన దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో కానీ నార్మల్ ఫ్రిడ్జ్లో కానీ ఒక 1 అవర్ పెడితే సరిపోతుంది. చాలా అంటే చాలా ఫ్లఫీగా, చాలా టేస్టీగా ఉంటుంది కేక్. నమ్మండి, ఒకసారి ట్రై చేయండి. అండ్ నాలాగా మీరు కూడా చేస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అండ్ ఈ కేక్ ఎలా ఉందో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. అండ్ మీరు అక్కడ కేక్ కలిపేటప్పుడు మనం వాటర్ యాడ్ చేస్తాం కదా, ఒకవేళ మీ దగ్గర మిల్క్ ఉంటే వాటర్ ప్లేస్లో 1 కప్పు మిల్క్ కూడా కలుపుకోవచ్చండి. అంతే.